టెట్ సిలబస్లో భాగంగా ఈరోజు మనము లాంగ్వేజ్ ఫంక్షన్స్ రికగ్నైజింగ్ రియల్ లైఫ్ కమ్యూనికేటివ్ పర్పస్ అనేటువంటి టాపిక్కు సంబంధించి ఈ లాజిక్స్ను మనం నేర్చుకోబోతున్నాం. ఆ లాజిక్స్ను ఉపయోగించి మనము ఈ బిట్స్లను ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఒకసారి ఆ లాజిక్స్ ఏంటిదనేది ఇప్పుడు చూద్దాము, గమనించండి. మనకు క్వశ్చన్లో ప్లీజ్ అని కనుక ఉంటే ఆన్సర్ రిక్వెస్ట్ అవుతుంది. ఓకే, మే ఐ ఉంటే పర్మిషన్, మే తోటి ఉంటే పర్మిషన్. షుడ్ ఉంటే అది అడ్వైజ్గా తీసుకోవాలి మనం, అంటే సలహా ఇస్తున్నట్టుగా. బీ కేర్ఫుల్ అంటే వార్నింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, అది హెచ్చరిక కాబట్టి. లెట్స్ తోటి కనుక ఉంటే అది సజెషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గమనించండి. కంగ్రాచులేషన్స్ ఉంటే కంగ్రాచులేషన్సే అభినందన కాబట్టి. థ్యాంక్ యూ అని ఉంటే థ్యాంకింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సారీ అని ఉంటే అపాలజీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు బిట్స్ చూద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇది ఏంటిది? గ్రీటింగ్, రిక్వెస్ట్, అడ్వైస్, కంప్లైంట్. సో ఇది ఏమవుతుందంటే గ్రీటింగ్ అవుతుంది. ఇది మనం చెప్పిన దాని ప్రకారం కాదు, జనరల్. రైట్, కొన్ని జనరల్ కూడా ఇచ్చా. నెక్స్ట్ కుడ్ గనక ఉంటే అది ఏమవుతుందంటే రిక్వెస్ట్ అవుతుంది. కుడ్ తోటి కనుకుంటే అది రిక్వెస్ట్ అవుతుంది. ఇంకో నేను ప్రతి ప్రశ్నకు అక్కడ ఉన్నటువంటి లాజిక్ను ప్రజెంట్ చేసుకుంటూ వచ్చా, సో అది గమనించగలరు. కుడ్ ఉంటే అదేమవుతుంది? రిక్వెస్ట్ అవుతుంది. తర్వాత మే కమ్ ఇన్. చూడండి, మే ఉంటే ఏమని చెప్పుకున్నాం మనము? పర్మిషన్. సో అది ఆస్కింగ్ పర్మిషన్ అవుతుంది. నెక్స్ట్ షుడ్, ఇక్కడ గమనించండి. యూ షుడ్ రివైజ్ ఎవ్రీడే. రైట్, షుడ్ ఉంటే అదేమవుతుంది? అడ్వైజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? అడ్వైజ్. నెక్స్ట్ బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్ ఉంటే అది వార్నింగ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి వార్నింగ్. నెక్స్ట్ లెట్స్ విజిట్ ద మ్యూజియం టుమారో. సో లెట్స్ ఉంటే ఏమని చెప్పుకున్నాం మనము? సజెషన్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సజెషన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ. ఇదేమవుతుంది? వుడ్ తోటి ఉంది. ఇన్విటేషన్, అడ్వైస్, గ్రీటింగ్స్, కంప్లైంట్స్. సో కొన్ని ఈ లాజిక్ రిలేటెడ్ కూడా రావు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ను అర్థం చేసుకోవాలి. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ను అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ, కాఫీ తాగుదామా అని అతన్ని అడుగుతున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం కాఫీ కోసం కదా. సో అది అడ్వైజ్ కిందికి రాదు, గ్రీటింగ్ కిందికి రాదు, కంప్లైంట్ కిందికి రాదు, అది ఇన్విటేషన్ కిందికి వస్తుంది. రైట్, ఆ విధంగా కొన్ని బిట్స్ను మనం జాగ్రత్త చేసి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఐఎమ్ సారీ ఫర్ బ్రేకింగ్ యువర్ పెన్. సో ఇక్కడ ఏముంది? ఐఎమ్ సారీ. సారీ ఉన్నప్పుడు ఏమవుతుంది? అది అపాలజీ అవుతుంది, అంటే క్షమాపణ కోరడం గురించి. సో అపాలైజింగ్. సో ఎగ్జామ్లో ఇంత ఈజీగా ఇవ్వడు, మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇది నేను తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్లో ఇంకొంచెం టఫ్నెస్ను పెంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మీకు బేసిక్ కాన్సెప్ట్ అన్న అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను కొంచెం ఈజీగా ప్రిపేర్ చేయడం జరిగిందని గమనించగలరు. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. సో ఇక్కడ థ్యాంక్ యూ అనేటువంటిది ఏంటిది? థ్యాంక్ యూ అనేటువంటిది థ్యాంకింగ్కు సంబంధించినది. రైట్, కృతజ్ఞత తెలియజేయడం గురించి కాబట్టి థ్యాంకింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విన్నింగ్ ద కాంపిటీషన్. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కంగ్రాచులేటింగ్ అనేటువంటిది వస్తుంది. కంగ్రాచులేషన్స్. సో ఆన్సర్ కంగ్రాచులేషన్స్కి కంగ్రాచులేటింగ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఎప్పుడైనా సరే కంగ్రాచులేషన్స్ అనే పదం ఉందనుకోండి, దాని తర్వాత ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోగలరు. సో అందుకే ఇక్కడ గమనించండి, కంగ్రాచులేషన్స్ ఉంది, దాని తర్వాత ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అలా ఇస్తాడు. దిస్ ఫుడ్ ఈజ్ టూ సాల్టీ.
ఈ ఫుడ్ అనేటువంటిది ఎలా ఉందట, బాగా ఉప్పుగా ఉంది అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నట్టు, కంప్లైంట్, అడ్వైజ్, గ్రీటింగ్, ఇన్విటేషన్. సో అక్కడ అతను కంప్లైంట్ చేస్తున్నట్టు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే కంప్లైంట్ అవుతుంది. నెక్స్ట్, ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. సో రిక్వెస్ట్, గ్రీటింగ్, కంప్లైంట్, ఒపీనియన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు అంటే ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. ప్లీజ్ కనుక ఉంటే ఏమని చెప్పుకున్నాం మనము, రిక్వెస్ట్ అనుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసి రిక్వెస్ట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. తర్వాత షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్ను నేను పట్టుకోవచ్చా అంటే క్యారీ చేయవచ్చా, మోయవచ్చా అని అర్థం. సో అక్కడ ఏం చేస్తున్నాం మనం, ఆఫరింగ్ హెల్ప్, కంప్లైంట్, వార్నింగ్, గ్రీటింగ్. సో ఈ మూడు కావు. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, ఆఫరింగ్ హెల్ప్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్. సో మీకు ఇంకా డౌట్స్ కనుక ఉంటే క్వశ్చన్కు సంబంధించి ఇదిగోండి ఇక్కడ నేను క్లూను ప్రొవైడ్ చేశాను ప్రతి క్వశ్చన్కు. సో ఈ క్లూను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అంటే అక్కడ ఆన్సర్ అదే ఎందుకు అవుతుంది అనేటువంటిది నేను తెలుగు మీనింగ్ను ప్రొవైడ్ చేశాను, ఇంగ్లీష్ వర్డ్ను కూడా ప్రొవైడ్ చేశాను. సో అవి చూసుకోగలరు. ఐ అగ్రీ విత్ యువర్ డెసిషన్, అగ్రిమెంట్, డిసగ్రిమెంట్, కంప్లైంట్, రిక్వెస్ట్. సో అగ్రీ ఉంది కాబట్టి అది అగ్రిమెంట్ అవుతుంది. సో ఇది ఆన్సర్. ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్, అడ్వైస్, డిసగ్రిమెంట్, గ్రీటింగ్, ఇన్విటేషన్. ఐ డోంట్ అగ్రీ అన్నాడు అంటే నేను నీ ఆన్సర్ తోటి అగ్రీ కావట్లేదు అని అర్థం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, డిసగ్రిమెంట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ డిసగ్రిమెంట్. నెక్స్ట్, ఐ థింక్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఒపీనియన్, గ్రీటింగ్, కంప్లైంట్, రిక్వెస్ట్. ఇక్కడ ఫస్ట్ దీని అర్థం చూడాలి మనం. సో దీని అర్థం ఏంటిది, ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అని అంటున్నాడు, అంటే తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఒపీనియన్ అవుతుంది. నెక్స్ట్, సో ఈ బిట్ డిస్కషన్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మరియు మీరు చేసేటువంటి నాకు పెద్ద హెల్ప్ ఏంటిదంటే వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు. రైట్. ఎస్ యూ మే యూజ్ మై ఫోన్. సో ఇక్కడ అర్థం ఏంటిది, ఓకే నా ఫోన్ నువ్వు ఉపయోగించవచ్చు అని అంటున్నాడు. సో గివింగ్ పర్మిషన్, కంప్లైంట్, సజెషన్, గ్రీటింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, అది గివింగ్ పర్మిషన్ అవుతుంది. సో ఇంకా చాలా బిట్స్ ఉన్నవి. ఆ బిట్స్ అన్నీ కూడా మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. సో పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.